సుఖముగా ఉన్నాను కానీ నా ప్రజలు ఎవరు కూడా మెలకు కలిగి ప్రార్థన చేయడం లేదంటున్నాడు. మన దేవుడు ఆశీర్వాదమిచ్చే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, జ్ఞానమిచ్చే దేవుడు, బలమునిచ్చే దేవుడు, ఏ మేలు చేయక మానని దేవుడు. ఆయన ఎట్టివాడై ఉన్నారో మనము కూడా అట్టివారమే. సో అభిషేకం నీ మీదకి వచ్చింది, అప్పుడు ఏం జరిగింది? ఓకే, ఇక్కడ నొప్పి ఉండేది, తగ్గిపోయింది. ఏమైంది అప్పుడు? తగ్గిపోయేటప్పుడు కరెంట్ శాఖలోకి వచ్చింది. అభిషేకం కరెంట్ శాఖలోకి వచ్చింది. నిజంగా తగ్గిపోయింది. అలా బాగా వాసిపోతుంది. ఎన్నిసార్లు అయినా తగ్గలేదు. ఇప్పుడు ప్రార్థిస్తుంటే దేవుడు మొత్తం ఇట్లా అగ్నిలాగా వచ్చి ముట్టి స్వస్థపరిచాడు. అగ్నిలాగా వచ్చి ముట్టి స్వస్థపరిచాడు. స్వస్థతలు ఉన్నాయి, అసలు ఉన్నాయా? నాకు కరెంట్ షాక్లే కాచి నడుము తాకి కరెంట్ షాక్లాగా వచ్చి ఈయన నడుము నొప్పి తగ్గింది. హల్లెలూయా. ఈరోజు ప్రభు మనకిచ్చిన వాక్యం ఏంటంటే, హౌ టు రిసీవ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఒక గొప్ప వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఎంతో మర్యాద చూపిస్తాం. అలాగే మినిస్టర్ కావచ్చు, సీఎం కావచ్చు లోకంలో. కానీ మరి మన ప్రభు అయిన పరమ తండ్రి అయిన దేవుణ్ణి మనము దేవునిగా అంగీకరించాలంటే ఏమంటే, ఎలా మన యేసుక్రీస్తుని లోక రక్షకుడిని, సృష్టికర్తను, శ్రీమంతుడిని, నరకము నుండి తప్పించే ప్రభు అయిన యేసుక్రీస్తుని ఈరోజు లోకము ఎలా రిసీవ్ చేసుకోవాలంటే 3 విధాలుగా వాక్యం సెలవిస్తున్నది. ఒకటి హాస్పిటాలిటీ, అంటే ఆతిథ్యము. నీ దేవుణ్ణి పిలిచి నీవు ఆతిథ్యం ఇవ్వాలి, అంటే నీ దేవుని నువ్వు గౌరవించాలి. రెండవది, యేసుక్రీస్తుని మీరు ఎలాగూ రిసీవ్ చేసుకోవాలంటే ఆయన్ని నమ్ముకున్న తర్వాత ఆయన మీద గొప్ప నిరీక్షణ కలిగి ఉండాలి. మూడవది ఏంటంటే, యేసు ప్రభుని మీరు ఎలాగూ రిసీవ్ చేసుకోవాలంటే హానెస్టీగా, దొంగ భక్తి చేయకండి, అవసరాలకి దేవుని దగ్గరికి రాకండి, రోగాల కొరకు రాకండి. నా ప్రభు మీ కొరకు ప్రాణం ఇచ్చింది ఎందుకో తెలుసా? సదాకాలము ఆయనతో ఉండటానికి. ఈరోజు ఎలా అయిపోయిందంటే, నొప్పిపోతే చాలు, అప్పు పోతే చాలు, బిడ్డల పెళ్ళిళ్ళైతే చాలు, ఇల్లు కట్టుకుంటే చాలు, మా బిడ్డకు ఉద్యోగం వస్తే చాలు. ఇది లోకంలో ఉన్నవాళ్ళు మీకంటే ఉన్నతమైన పొజిషన్తో బ్రతుకుతున్నారు. కానీ నా ప్రభు అంటున్నాడు యెషయా 1:19 ప్రకారం, మీరు నా మాట వింటే భూమి యొక్క మంచి పదార్థములు అనుభవిస్తారు. యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము. ఒకటి, ప్రభువుని గౌరవించాలి, ప్రభువు మీద నిరీక్షణ కలిగి ఉండాలి. మూడవది, నిజాయితీగా, యథార్థముగా నా ప్రభువుని గనక మీరు రిసీవ్ చేసుకుంటే మీరు గొప్ప జనముగా మారుతారు. భూజనులందరి దృష్టిలో మంచి పేరు, మంచి ఖ్యాతి. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ యేసు ప్రభుని నమ్ముకున్నాక ఆయన మీద తిరగబడుతున్న ఏంటంటే నిరాశ, నిస్పృహలు చెంది మేము ఈయన నమ్ముకున్న తర్వాత మాకేమొచ్చిందని అది అడగటం అనేది చాలా 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 బాధాకరమైనదండి. నీ కొరకు పరలోకం విడిచి భూమి మీదకు వచ్చి 33.5 సంవత్సరాలు యెరూషలేము ఆయా ప్రాంతాల్లో సంచరించి 3.5 సంవత్సరాలు ఆయన చేసిన మినిస్ట్రీ ఏంటో తెలుసా?
అందరినీ స్వస్థపరిచాడు, అందరినీ బాగు చేశాడు, అందరికీ భోజనం పెట్టాడు. ఆయన వద్దకు వచ్చిన వారిని ఎవరిని కూడా కాదనలేదు. ఆయన ఉద్దేశం ఏంటంటే మన పాపములను మోసి, మన శాపములను భరించి, మన అతిక్రమములను తుడిచివేసి ఆయన రాజ్య నివాసులుగా చేయటమే, అనగా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటమే. అదే సువార్త అండి. ఈరోజు ఈ 3 విషయాల్లో 2 పోలికలు. అంటే నువ్వు దేవునికి చేస్తే, అంటే పరమతండ్రికి చేసినప్పుడు సేవ, అది యేసు ప్రభు కూడా చేసినట్టే. మొట్టమొదటిది మనం చూద్దాం. ఇక్కడ బైబిల్లో ఇంచుమించు 222 ప్రేయర్స్ ఉన్నాయండి. దానిలో పాత నిబంధనలో 176 ప్రార్థనలు ఉంటే, కొత్త నిబంధనలో మాత్రం ఓన్లీ 46 మాత్రమే ప్రేయర్స్ ఉన్నాయి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ప్రార్థించారు. అవి వివరాలని ఇప్పుడు నేను చెప్పట్లేదు, కానీ ఈ జాగ్రత్తగా మీకు సబ్జెక్ట్ తెలవాలి. అందుకే యేసు ప్రభు ఎలాగూ మనము రిసీవ్ చేసుకోవాలంటే ఫస్ట్ అంటాడు ఆయన, యోహాను సువార్త 1:12 ప్రకారం, ఎందరూ ఆయనను అంగీకరించురు వారందరూ కూడా ఆయన కుమారులుగా అగుటకు ఆయనకు అధికారం ఇచ్చినాడు. ఎప్పుడైతే యేసు ప్రభు నా దేవుడని రక్షకుడని నువ్వు అంగీకరిస్తావో, నువ్వు ఖచ్చితంగా ఆయన కుమారుడివే. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీ బిడ్డలు ఏ తప్పు చేసినా వాడు నీ కుమారుడే కదా. అలాగే మనం ఏ తప్పు చేసినా, పడిపోయినా, పాడైపోయినా, దూరమైన, మరలా తప్పిపోయిన కుమారుడు వల్లే మనం ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆ వారసత్వం అనేది పోదండి. అందుకే దిద్దుబాటు మనకి కావాలి. ఆమేన్, హల్లెలూయా. అయితే మరొక వాక్యంలో ప్రభు నీతో నాతో మాట్లాడే మాట ఏంటంటే, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 23లో, పాపానికి జీతము మరణం, కానీ యేసు ప్రభుని ఎరుగుటే మనకి నిత్య జీవం అండి. ఆమేన్, హల్లెలూయా. అందుకని ఈరోజు ప్రభు అన్నాడు, ఎలాగూ మనం రిసీవ్ చేసుకోవాలి. యోహాను 3:16 ప్రకారం, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించెను, తన అద్వితీయ కుమారుని యందు ఎవరైతే విశ్వసిస్తారో ఆయన ఖచ్చితంగా పొందుకుంటారు. రోమా 10:13 ప్రకారం ప్రభు అంటున్నాడు, ప్రభు నామమును బట్టి, యేసుక్రీస్తు నామమును బట్టి ఎవడైతే ప్రార్థన చేస్తాడో వాడు ఖచ్చితంగా రక్షింపబడిన. ఎందుకంటే అన్ని నామముల కంటే పైనామం అండి. ఒక్కసారి నా ప్రభువుని మీరు రుచి చూశారంటే మీ భారం ఆయన మీద పెట్టి ఆయన సులువైన తేలికైన కాడిని మనం ఎత్తుకోవాలండి. అదేంటో తెలుసా? ఈ సువార్తే. ఈరోజు లోకమంతట కూడా ప్రజలందరూ కూడా చేయవలసిన పని ఏంటంటే, అన్ని దీవెనలు, గొప్ప దీవెనలు పొందుకుంటున్నారు, ఆపదలో ఆయన ఆదుకుంటున్నాడు. కానీ ప్రతి ఒక్కరు కూడా నా ప్రభు అయిన, మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి చెప్పండారా, ఆ నరకము నుండి తప్పించండి. అట్లీస్ట్ మన బంధువులకి, మన స్నేహితులకి, రక్త సంబంధులకి మీరు చెప్పాల్సిన సమయం ఇది ఆఖరి గడి గనుక ప్రతి ఒక్కరూ దేవుని కొరకు పని చేయాలి. ఎందుకు యేసు ప్రభుని మనము పొందుకోవాలంటే, యోహాను సువార్త 15:13 ప్రకారం అంటాడు, తన స్నేహితు కొరకు ప్రాణం పెట్టును అని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవ్వడు లేడండి. నీ దగ్గర డబ్బులుంటే చుట్టాలు వస్తారు, అప్పులుంటే వీళ్ళందరూ శత్రువులు అవుతారు, నీ ఫోన్ కూడా ఎవరు కూడా ఎత్తారు. కానీ 24 గంటలు స్తుతించే సామర్థ్యము, వాక్యము ధ్యానించే భాగ్యము, అలాగే నువ్వు ప్రార్థిస్తూ ఉంటే దేవుని సన్నిధి, దేవుని కృప మనతోనే ఉంటుందండి. ఏమండి, దేవుని గుణం ఏంటో తెలుసా? దీర్ఘశాంతం, ప్రేమ, కనికరం, నమ్మకంగా దేవుడు మనల్ని ప్రేమించాడండి. మనం మాత్రం ఏం చేస్తా తెలుసా? నమ్మకంగా విశ్వాసులను మోసం చేస్తాం, నమ్మకంగా దేవుణ్ణి మోసం చేస్తాం. కానీ ఎందుకు మనము దేవుణ్ణి రిసీవ్ చేసుకోవాలంటే, ఆయన మన కొరకు ప్రాణము పెట్టాడు కనుక అలాంటి ప్రాణ స్నేహితుని మనం విడిచిపెట్టొద్దండి. ఇప్పటికైనా మీ ఇంటిలో తల్లి రక్షణ పొందితే ఆ తల్లిగారికి నేను చెప్పేది ఏంటంటే, మీ కుటుంబం కొరకు కన్నీరు కార్చు, ఉపవసించు, ప్రార్థించు. ఎందుకంటే ఒక విశ్వాసి తన యొక్క కుటుంబాన్ని సంరక్షించుకోకపోతే ఆ విశ్వాసి అవిశ్వాసి కంటే చెడ్డవాడవుతాడంట. తొందరపడి రక్షణ పొందినవాడు రక్షణ పొందనవాన్ని చేసుకుని ఎన్ని కష్టాలు పడతారు తెలుసా? ఆరోగ్యంలో వారికి సమాధానం ఉండదు, వాళ్ళ సంసారంలో సమాధానం ఉండదు. ఎందుకంటే కడగబడిన వ్యక్తితోనే వివాహము జరగాలి. సో ఈరోజు అట్టి వరుడు మనకున్నాడు కనుక ఆ వరుడిని ఈ వధువు రిసీవ్ చేసుకోవాలి. మొట్టమొదటి పాయింట్ ఈరోజు నీతో నాతో మాట్లాడేది ఏంటంటే,
ఎందుకు, మరొక్కసారి చెప్తున్నా, ఎందుకు యేసు ప్రభుని రిసీవ్ చేసుకోవాలంటే నిత్య జీవం పొందటానికి, పరలోక రాజ్యం పొందటానికి. అంతేకాదండి, ఈ వాక్యం చదవండారా, ప్రకటన 3:20 ప్రకారం అంటున్నాడు, ఇదిగో నేను తలుపు నొద్ద ఉండి తట్టుచున్నాను. ఎవడైనా కానీ, ఏ కులం కావచ్చు, ఏ జాతి కావచ్చు, ఎక్కడున్నా కానీ, ప్రపంచంలో మానవ రూపంలో ఎక్కడున్నవాడు, నేను వాడి దగ్గరే ఉన్నాను. వాడు తలుపు తీస్తే అతనిలోకి వచ్చి, అతనిలో నేను నిలిచి అతనితో కలిసి భోజనము చేస్తాను. అందుకే మనం భోజనం చేసిన, పానం చేసిన, ఏది చేసినా ప్రభు యొక్క మహిమ కొరకు. ఇది ఇక్కడ 30-40 సంవత్సరాలు కాదండి, వేవేల సంవత్సరాలు పరలోక రాజ్యములో ప్రభుతో కలిసి విందులో పాల్గొంటామండి. దయచేసి మిమ్మల్ని వేడుకుంటున్నా, ఈ దేహాన్ని, ఈ ప్రాణమును, ఈ ఆత్మను దేవునికి సరెండర్ చేయండి. ఏ రోగము నీ దగ్గరికి రాదు, ఏ బలహీనత రాదు. చాలామంది యవనస్తులు ప్రతిదానికి విరుగుడుందని పెండ్లి కాకముందు విచ్చలవిడిగా తిరిగేసి, ఎందుకంటే డబ్బులు బాగా ఉన్నాయి, ఈ సాఫ్ట్వేర్లు వచ్చినాక 20-25 సంవత్సరాలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా తిరిగి, రాని రోగాలు వచ్చి, రాని గడ్డలు వచ్చినాక అప్పుడు మాత్రమే యవనస్తులు దేవుని దగ్గరకు వస్తున్నారు. కానీ నేను చెప్తున్నా, శ్రమ కలగక మునిపే మీకు మీరు సరెండర్ అవ్వండి. ఒక ఎస్తేరు, ఒక రూతు, ఒక యేసేబు, ఒక దానియేలు, ఇలాగ మీరు వర్ధిల్లుతారు. అందుకు కావాలంటే నీ ప్రభు యేసుక్రీస్తా, నీ రక్షకుడు యేసుక్రీస్తా, నీ దేవుడు యేసుక్రీస్తా, నీ కాపరి యేసుక్రీస్తా, ఆయన నీ హృదయంలోనికి నువ్వు ఆహ్వానిస్తే చాలు, నీ జీవితం గొప్పగా మారిపోద్ది సహోదరుడా. అందుకని ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడే మాట ఏంటంటే, ఖచ్చితంగా నువ్వు ఎలాగ యేసు ప్రభుని ఆరాధిస్తున్నావు, ఎలాగ రిసీవ్ చేసుకుంటున్నావు. ఒక చోట చూద్దాం, లూకాసు వార్త 5వ అధ్యాయంలో 27 నుంచి 31 వరకు. ఇక్కడ ట్యాక్స్ కలెక్టర్ అయిన మత్తయ్యే, అంటే బాగా డబ్బున్న వ్యక్తి. ఆ వ్యక్తి మరి ఎప్పుడైతే యేసు ప్రభు అతను చూసి నన్ను ఫాలో అన్నప్పుడు తన సమస్తాన్ని విడిచి అతను వెంబడించాడంట. ఈనాడు క్రైస్తవుల అవసరాల కొరకు యేసు ప్రభుని ఫాలో అయ్యి, ఆ కోపం అలాగుంటుంది, ఆ గొడవలు అట్లాగుంటే భార్యతో సమాధానం ఉండదండి. నాకు తెలిసిన ఒక సహోదరుడు మిలిటరీ రిటైర్డ్ అయ్యాడు, కానీ ఆయన పెన్షను, మనీ, కార్డు అన్నీ భార్య తీసేసుకుంది. సమాధానం లేదు. ఇలా చేయొచ్చా? ఇరువురు కలిసి కూర్చుని మాట్లాడుకుని ఆ కుటుంబాన్ని చక్కగా నడపవచ్చు. ఎందుకు యేసు ప్రభుని మనము పోవాలంటే, ఇక్కడ ఆయన అంటున్నాడు, నేను ఈరోజు మీతో కలిసి భోజనం చేస్తానంటున్నాడు. అదే మత్తయ్య, రక్షణ పొందిన మత్తయ్య సువార్తను రాయగలిగాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అయితే మొట్టమొదట ఈ 3 పాయింట్లు నేను చెప్తా ఈ 5 minutesలో. ఓకే, యేసు ప్రభుని ఎలాగూ రిసీవ్ చేసుకోవాలంటే, ఫస్ట్ది హాస్పిటాలిటీ. ఏ కుటుంబానికి మీరు ఎవరు వచ్చినా, చిన్నవాళ్ళు వచ్చినా, పెద్దవాళ్ళు వచ్చినా, ఏ చుట్టారకం వచ్చినా వారికి ఆతిథ్యము ఇవ్వక మర్చిపోవద్దండి. వారిని తృప్తిపరిచి నీకున్న దానిలో పంపండి. ఎందుకంటే ఒక్కొక్కసారి దేవదూతలే వచ్చి మిమ్మల్ని ఆతిథ్యం అవుతుందంట. మీరు తీర్పులోని ఖచ్చితంగా వస్తారు. ఇక్కడ మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, అబ్రహాము మీకు తెలుసు, మీరు తర్వాత చదువుకోండి. ఆదికాండం 18లో 1 నుంచి 15 వరకు 3 మర్మాలు నేను త్వరగా చెప్తా. మొట్టమొదటిది ఏంటంటే, 1 నుంచి 4 వరకు మమ్రే దగ్గర ఉన్న సింధూర వన వృక్షంలో దగ్గర గుడారములో మరి అబ్రహాం ఉన్నప్పుడు మరి 3 వ్యక్తులు వచ్చారు. కొంతమంది తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు అంటారు, కానీ కొంతమంది పరమ తండ్రి, ఆరు యేసుక్రీస్తు ప్రభు, ఆరు పరిశుద్ధాత్ముడు, ఇటుపక్క ఉన్నవారు దేవదూతలు. వీళ్ళు ఎందుకు వచ్చారంటే, ఇతన్ని కలిసి ఆ యొక్క సొదొమ గొమొర్రా నాశనం చేయడానికి వచ్చారు. కానీ ఇక్కడ జరిగిన మొట్టమొదటి ఏంటంటే, ఎప్పుడైతే అతను కనులెత్తి చూశాడో, వృద్ధుడైన పరిగెత్తుకెళ్ళి వాడిని తీసుకొచ్చి వాడి సాష్టాంగ నడబడి, అయ్యా దాహం తీర్చుకోండి, ఈ చెట్టు కింద అలసట తీర్చుకోండి, కొంచెం సేపటికి అయిన తర్వాత నేను నీకు మంచి భోజనం సిద్ధపరుస్తాను. చక్కటి మంచి లేత దూడను 3 మానికల పిండిని సిద్ధపరచమని భార్యకి చెప్పినాడు. భార్య అలాగే చేసింది. సో 1 నుంచి 4 వరకు అతడు దేవుడి పట్ల భయం కలిగి, ఆ దేవునికి తన ఇచ్చిన ఆతిథ్యానికి ఆ పరమ తండ్రి కూడా మైమరిచి, రెండవది ఫస్ట్ ఏం చేయాలి? ఆతిథ్యం ఇవ్వాలి. అంటే నీ హృదయంలోనికి దేవుణ్ణి ఆహ్వానించాలి. మర్యాదతో, ప్రేమతో, విశ్వాసముతో, నమ్మకంతో నువ్వెప్పుడైతే దేవునికి నీ ఇంటిలో ఆతిథ్యం ఇస్తావో, నీ ఇల్లు నీతిమంతుని ఇల్లుగా మారిపోతుందండి.
అబ్రహాం ఎప్పుడైతే 99 సంవత్సరాలకి తన ఆతిథ్యం ఇచ్చాడు, ఏమయ్యాడండి? అనేక జనములకు తండ్రిగా మారాడు. మీరు తర్వాత చదువుకోండి, సమయం లేదు. అలాగే రెండవది ఏంటంటే, ఆయన ఎలాగూ పరమ తండ్రిని యేసు ప్రభుని రిసీవ్ చేసుకున్నాడంటే, రిసీవ్ విత్ ద హోప్. ఈరోజు యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు నిరీక్షణ లేదండి. రాగానే పనులన్నీ అవ్వాలి. నీలో వాక్యం ఉండదు, నీలో ప్రార్థన ఉండదు, నీలో స్తుతి ఉండదు, దేవునికి ఇవ్వవలసిన ఇవ్వవు, లక్షలు రాజేస్తావు ఎప్పుడో ఆపదొచ్చినప్పుడు తప్ప. ఇక్కడ మాత్రం తను ఎలాంటి హోప్ కలిగి ఉన్నాడంటే, వారు చెప్పారు ఆయన ఆతిథ్యం చూసి, నాయన నీ భార్యను పిలువు. మరి ఆమె మరుసటి ఈ సంవత్సరానికి ఆమె ఖచ్చితంగా ఒక కుమారుని కంటుదన్నది. కానీ ఆమె పబ్లిక్గా నవ్వలేదండి, మనసులోనే నవ్వుకున్నది. కానీ అది ఎరిగిన వాడు ఖచ్చితంగా నిర్ణయ కాలమందు, నేను నిర్ణయించిన కాలంలో మీకు ఖచ్చితంగా వారసుడు పుడతాడు. ఏమండి, వాగ్దాన పుత్రుడైన ఇస్సాకును వాళ్ళు పొందుకున్నారు. సో ఎవరైతే యేసు ప్రభుని ఎలాగూ రిసీవ్ చేసుకోవాలంటే, నిరీక్షణ కలిగి రిసీవ్ చేసుకుంటే, ఆ నిరీక్షణకర్త మనం దేని కొరకు చూసామో దానిలో ఎన్నడూ కూడా ఫెయిలు కానేడు. అందుకు మనం చేయాలంటే, మొరపెట్టండి, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన నామములో మనం ఏది అడిగినా ఇస్తాడు. అడుగుచున్న వాటినల్లా పొంది ఉన్నామని నమ్మాలి. మూడవది ఏంటంటే, రిసీవ్ జీసస్ క్రైస్ట్ యాజ్ హానెస్టీ. కీర్తనలు 112, యథార్థముగా ఆయన స్తుతిస్తూ అధికముగా ఆనందించేవాడు వారి వంశము ఖచ్చితంగా జీవించబడద్దండి. రెండవది ఏంటంటే, నిజాయితీతో మనము భక్తి ఖచ్చితంగా చేసి తీరాలి. ఆమేన్, హల్లెలూయా. ఓకే, ఆఖరిగా 11:4 అంటే, యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో నుంచి ఆయన ఉన్నాడు, ఆయన ఆకాశమును సింహాసనంగా చేసుకున్నాడు, ఆయన నరులను పరిశీలించుచున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మనము ఎప్పుడైతే యథార్థముగా నమ్మకంగా ఆయన సేవిస్తామో ఆరాధిస్తామో, అబ్రహాము వలె మనము కూడా గొప్పవారిగా అవుతాం. యథార్థంగా సేవ చేయి, నీ సంఘం పెరుగుద్ది. యథార్థంగా దేవుని ఆరాధించు, నీకున్న ప్రతి కష్టము నుండి దేవుడు తొలగిస్తాడు. ఒకటి, దేవుణ్ణి ఆహ్వానించాలి, ఆతిథ్యం ఇవ్వాలి, దేవుని యందు నిరీక్షణ ఉంచాలి. దేవుని యథార్థముగా మన రక్షకుడిగా, దేవుడిగా, ప్రభువుగా మనం ఆరాధించినప్పుడు నరకం నుండి తప్పించబడి, తరాల శాపం నుండి విడిపించబడి, ఆయన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసిబడి యుగ యుగములు ఏమండి ఆయనతో ఉంటాం, ఆయనతో కలిసి మనం భోజనం చేస్తాం. ఇట్టి మరి నిరీక్షణ చాలా గొప్పదండి. దేవుడి మాటలు దీవించునుగాక. ఈ బోడుపల్లి ప్రాంతంలో మరి ఎవరైనా కానీ ఏ సంఘానికైనా మీరు వెళ్ళకపోతుంటే దయచేసి మీ అందరికీ ఎక్కడి నుంచైనా మీరు రావచ్చు. ఈ యొక్క ఆదివారము ఆరాధనకు మీ అందరికీ నా ప్రేమపూర్వక ఆహ్వానము. వచ్చిన ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా మీ యొక్క అవసరాలు తెలుసుకుని మీ కొరకు నేను ప్రార్థిస్తాను. ఇప్పటి వరకు ఎన్నో వందల వేల మంది ఈ యొక్క పరిచర్య ద్వారా ఈ దీనిని వాడుకుని వారికి ఉన్న బలహీనతలు కానీ వారికి ఉన్న రోగాల నుంచి విడుదల పొంది ఆయన రాజ్యాన్ని విస్తరిస్తున్నారు. ప్రతి శుక్రవారం నాడు అదే స్థలములో సాయంకాలము 7 నుంచి 9 వరకు స్వస్థత, సమృద్ధి, విడుదల అనగా PHD సర్వీస్ ఉంటుంది. ఎవరైతే కష్టాలతో బాధలతో ఉన్నారో, రోగాలతో ఉన్నారో, దురాత్మల చేత బాధపడుతున్నారో దయచేసి మీరు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. మీ అందరి కొరకు ప్రార్థిస్తా. దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచి విడుదలిచ్చి ఆయన నామాన్ని మహిమపరుచుకుంటాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. గడిచిన వారములో, గడిచిన కాలంలో దేవుడు చేసిన కొన్ని అద్భుతాలు తెలుసుకుని మన యేసయ్యను మహింపర్దాం. ఎవరికైతే బిడ్డలు లేక మరి అల్లాడుతున్నారో వారందరికీ గొప్ప శుభవార్త. కీర్తనలు 113:9. ఎవరైతే అది 20 కాదు, 25 సంవత్సరాలు కాదు, బిడ్డలు లేని వారికి సంతు లేని దాని ఇల్లాలుగాను, కుమారులు గల సంతోషము గల తల్లిగా చేస్తాను. ఇట్టి వాగ్దానము మీకు నెరవేరునుగాక. ఆమేన్. ఒకే కుటుంబంలో 2 అద్భుతాలండి. కరుణ, కెజియా.
కెజియా హైదరాబాద్. ఒకళ్ళకి మ్యారేజ్ అయ్యి 5.5 years, ఒకళ్ళకి మ్యారేజ్ అయ్యి 6.5 years. అద్భుతం ఏంటంటే అన్ని చోట్ల లక్షలు ఖర్చు పెట్టారు. దేవుని మహిమ కొరకు చెప్తున్నా. ఫస్ట్ కెజియా అక్కకి ప్రార్థన చేశామండి. ఆమె కన్సీవ్ అయిన కాడ నుంచి ఎన్నో హెల్త్ ఇష్యూస్ అన్నీ, బ్లీడింగ్ అవటం రకరకాలుగా. కానీ అద్భుతం ఏంటంటే ఆ 9 నెలలు కంటిన్యూగా ప్రార్థన చేశాం. ఆ బిడ్డకు పాపనిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. కేవలం మిమ్మల్ని బలపరచడానికి చెప్తున్నా. ఈమె ఎప్పుడైతే కన్సీవ్ అయిందో సిస్టర్ కూడా ఫెయిత్ వచ్చింది. ఆమెకి మేబీ 6.5 years అనుకుంటా, ఇద్దరికి 1 year. మళ్ళా ప్రార్థించిన తర్వాత అన్నా నేను కన్సీవ్ అయ్యని చెప్పింది. అద్భుతం ఏంటంటే ప్రవచించి మా దేవుడు మాట్లాడిన రీతిగా అమ్మ నీకు కొడుకు పుడతాడని. రీసెంట్ గా ఒక 1 week బ్యాక్ వాళ్ళు కొడుకే పుట్టాడు 21st ఉయ్యాలనేది బహుఘనంగా జరుపుకున్నారు. ఖచ్చితంగా నా దేవుని యొక్క మాట ఎవరైతే బిడ్డలే కల్లాడుతున్నారో వారందరి జీవితాల్లో నెరవేరునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ఇతని పేరు ప్రవీణ్ అండి, చేగుంట. అక్కడున్న దైవజనుడు ఒకసారి పిలిపించారు. ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ ఆ చీకటి శక్తి తండ్రిని బిల్డింగ్ మీద నుంచి తోసేసింది. నమ్మాలి. అలాగే ఆయన చనిపోయాడు. కొన్ని నెలల తర్వాత తల్లిని కూడా మింగేసింది. ఇప్పుడు ఆయన కొడుకు 25 సంవత్సరాలు. ఆయన ఎప్పుడైతే పండుకున్నాడో తన అక్కడి నుంచి కింద పడేయటం, గుండెల మీద కూర్చోవటం, ఆ చిన్న బిడ్డలో కూడా వెళ్ళినప్పుడు మిడ్ నైట్ పటపట పొళ్ళు కరగటం. వాళ్ళు భయపడి ఉన్నారు. కానీ కేవలం దేవుని మహిమ కొరకు చెప్తున్నా. కొలసి 1:13 ప్రకారం ప్రతి వ్యక్తిని కూడా అంధకార సంబంధమైన అధికారంలో నుండి వారిని విడిపించి ఆయన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసే బాధ్యత మనది. సో వెళ్ళి ఎప్పుడైతే ఆ ఇంటిలో ప్రార్థన పెట్టామో ఆ దైవజన్ రిక్వెస్ట్ కొరకు, ఆ రోజు నుండి ఆ చీకటి రాలేదు, వాళ్ళ మీద పడలేదు. వాళ్ళు ఎంతో సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉన్నారు. ఇటు మహిమ గల కార్యముకి యేసయ్యకి మహిమ కలుగునుగాక. ఆమేన్. మరి ఈమె పేరు ప్రమేళ అండి, హైదరాబాద్. నేను చెప్తున్నాను కండి, మన దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. సడన్ గా మరి ఏమైందో తెలియదు కానీ హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు వాళ్ళు చెప్పిన సాక్ష్యం ఏంటంటే ఈమె బతకదు, చనిపోతుంది అన్నారు. మరి అది చీకటి శక్తో చేతబడో మనం డిసైడ్ చేయలేం. కానీ డాక్టర్స్ అయితే చేతులు ఎత్తేసారు. కానీ 1 week ప్రతిరోజు హాస్పిటల్కి వెళ్ళి ఆమె తల మీద చేయి ఉంచి ప్రార్థించినప్పుడు ఆయన పొందిన దెబ్బల ద్వారా, ఆయన రక్తము ద్వారా, మీరు నమ్మండి, ఏ నోటితైతే డాక్టర్స్ మరి హోప్స్ లేవో సిద్ధపడండి అన్నారో అదే నోటితో ఒక డాక్టర్ని అడిగా, అమ్మా మరి ఏంది ఈమె పరిస్థితి ఏంటంటే, పాస్టర్ గారు అన్ని పారామీటర్స్ అన్ని బాగున్నాయి కానీ మేమేం చెప్పలేము, మీరే చెప్పాలన్నాడు. ఎందుకంటే అంత మానవ ప్రయత్నం చేసినాక ఏమంటారు, మీ దేవుడిని ప్రార్థన చేసుకోండి. కానీ విత్ ఇన్ 1 week ఆమె కళ్ళు తెరవటం, మరి నాతో వాళ్ళున్న బంధువులతో మాట్లాడటం, దేవుడు ఆమెకిచ్చిన కార్యముకే ఆమె మీద ఉన్న చీకటిని తొలగించి ఆ కుటుంబానికి సమాధానం ఇచ్చినందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. అలాగే ఈమె పేరు బ్యూలా అండి, ఇల్లందు. బిడ్డలిద్దరూ ఒకళ్ళు అమెరికాలో సెటిల్ అయ్యారు, అలాగే ఒకళ్ళు హైదరాబాద్లో సెటిల్ అయ్యారు. ఇక్కడ ప్రాబ్లం అది కాదు కానీ ఆమె మరి ఈ తొంటి దగ్గర ఉన్న బాలు బ్రేక్ అవటం జరిగింది. ఆ నొప్పి భరించట్లేదు. అలాగే ఈ వెన్నుపూస దగ్గర ఉన్న బోను లోపలికి వెళ్ళిపోయి ఆ నొప్పికి భరించలేకపోతుంది. మరి గడిచిన వారము ఎప్పుడైతే టీవీ చూసిందో కాల్ చేసినప్పుడు ఇంచుమించు 1/2 hour ఆమెతో మాట్లాడి వాక్యం పంచుకుని ప్రార్థన చేశాం. కానీ అద్భుతం ఏంటంటే లెగలేని ఆమె అప్పటికప్పుడే లేచి నడిచింది. మాకు ఈ టైం లేక వీడియో కుదరక మేము ఇవన్నీ వేయలేకపోతున్నాం. మరి ఆమె చెప్పింది ఏంటంటే, నాకు ఇప్పుడు బాగా తగ్గిందని, ఇప్పుడు నొప్పి లేదు, నడుస్తున్నాయి. ఇటు మహిమ గల కార్యముకే మన దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆఖరిగా ఎమరాల్డ్ గౌడ్ అండి, హైదరాబాద్. గత కాలంలో మీకు ఈ సాక్ష్యాన్ని పంచుకున్నా. తను కూడా భయంకరమైన చేతబడి శక్తితో క్రియలతో బాధపడుతున్నప్పుడు మరి ఆయన గుండె ఎగురుతుంది. ఆయన ఏం చేయలేకపోతున్నప్పుడు మన మందిరానికి వచ్చి 3 రోజులు మరి ప్రార్థించినప్పుడు తగ్గిపోయింది. ఆఫ్టర్ 2 years తర్వాత మరలా జరిగిన కార్యం ఏంటంటే కిడ్నీ ప్రాబ్లం, భయంకరమైన పెయిన్ వచ్చింది. ఎప్పుడైతే హాస్పిటల్కి వెళ్ళి మరి ప్రార్థించామో ఆ కుమారుడు సంపూర్ణమైన స్వస్థత పొందుకున్నాడు. ఇటు మహిమ గల కార్యముకే మన దేవునికి మహిమ కలుగునుగాక. నమ్మండి, దేవుడు నీకు నాకు ఇచ్చిన పని ఏంటంటే మత్తయి సువార్త 10:8, రోగులను స్వస్థపరచుడి, చనిపోయే వారిని లేపుడి, కుష్టు రోగులను శుద్ధీకరించుడి, ఆయన నామమున దయ్యములను వెళ్ళగొట్టి ఆ బిడ్డలను కొలసి 1:13 ప్రకారం ఆయన రాజ్య నివాసులుగా చేయటమే. ఒక్కడ చెప్తున్నా, ఎవరైతే స్వస్థత పొందుతారో, విడుదల పొందుతారో దయచేసి మీరు మందిరానికి వెళ్ళండి, బాప్తిసం తీసుకోండి. అప్పుడు మీకు సంపూర్ణముగా మీరు క్యూర్ అవుతారు. మీరు బ్రతికినంత కాలం ఆరోగ్యముతో ఆనందముతో జీవిస్తారు, ప్రభు రాజ్యములో ఎత్తబడతారు.
ఓకే, గాడ్ బ్లెస్ యూ. ఆపరేషన్ కాకముందు నుంచి ఆపరేషన్ అయిన నుంచి మళ్ళీ పక్కన వస్తుంది. వస్తుంటే బాగా వస్తున్నాం, తొందరగా దానిలో జ్వరం కూడా వచ్చింది. బాగా మరి పక్కన తక్కువ ఇప్పుడు తగ్గిందా లేదా? గడి చప్పులు కూడా తెలుస్తుంది. అంటే నేను లెక్కలేదు, పెయిన్ ఉందా, కానీ తర్వాత లేచిన పెయిన్ వెళ్ళింది, పోయింది. ఏ పెయిన్ వెళ్ళింది? నేను ప్రవచించానా? ఒకరికి మెడ నొప్పి ఉందని చెప్పానా? లావణ్యం లేకలేకపోయాం, మెడ నొప్పి ఉంది, లేచినాక తగ్గింది. అంటే విశ్వాసంతో పరిపెత్తుకోలు ఏమన్నాడా లేదా? ఓకే, గడిగా చప్పలు కూడా తెలుస్తుంది. ఓకే, ఏ నొప్పి ఉందా నీకు? ప్రార్థన చేయక మునుపు కడుపులో నొప్పి ఉందా? ప్రార్థన చేసినాక తగ్గిందా? ఆ కొంచెం కూడా తగ్గిందా? ఓకే, ఏం పేరు నీ పేరు? వర్షిని. ఏ ఊరు మీది? మక్రేశ్వర్. ఇప్పుడు నొప్పి లేదు, దేవునికే మహిమ. చెప్పు, యేసయ్యా నన్ను స్వస్థపరిచినందుకు వందనాలు. ఓకే, గాడ్ బ్లెస్ యు నాయన. వేరుతో సహా దేహంలో నొప్పులన్నీ బయటికి పోవునుగా. ఆమేన్. ఎక్కడుంది? మంచిగా ఆయుగా ఎట్లుంటారు? ఫ్రీగా ఉందా? నిజం చెప్పు. ఫ్రీగా ఉంది. ఎందుకు ముందు నీ బాడీ అంతటి పొడుగు, ఇప్పుడు అలాగే పెయిన్ ఉంటుంది బాగా. యేసునామములో కాలము బయటికి పోవునుగా. బాగుందా? గడికి చెప్పులు కూడా తెలుస్తుంది. మీ చేతులు నా వైపు చాపండి, ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపన్నుడా నీకు వందనాలు. అబ్రహాము నాయన నిన్ను గొప్పగా తన హృదయపూర్వకంగా ఆహ్వానించాడు. తనిచ్చిన ఆతిథ్యముకై కోట్లాది స్తుతులు నాయన. రెండవది, నువ్వు చెప్పిన మాటను బట్టి నిరీక్షణ కలిగి ఉండి యథార్థముగా నిన్ను అయా సేవించాడు గనుక అనేక జనములకు తండ్రిగా ఆ బిడ్డ దీవించబడ్డాడు ప్రభు. మేము కూడా అయా ఇదిగో తండ్రి, నువ్వు చేసిన సిలువ యాగము ద్వారా మేము కూడా అబ్రహాము యొక్క ఆశీర్వచనానికి అర్హులం ప్రభు. ఇప్పటి నుంచి ప్రతి దేవుని కుమారుడు, దేవుని కుమార్తె, క్రీస్తుని ఎరగిన వారు కూడా నీవే రక్షకుడు అని, దేవుడు అని ఆహ్వానించినప్పుడు వారిలోకి వచ్చి వారిలో నిలిచి వారితో సహవాసము చేస్తూ వారితో కలిసి భోజనం చేస్తానన్నా. పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రం నాయన. నీ బలమైన సన్నిధి, నీ బలమైన ఆత్మ ఈ బిడ్డల మీద ఇప్పుడే దిగి వచ్చునుగాక. తల నుండి అరికాల వరకు నీ బిడ్డలను తాకండి, ముట్టండి ప్రభు. అయా మెదడు, గుండె, లివర్, కిడ్నీ ప్రతి ఒక్క అవయం యేసు నామములో పని చేయునుగాక. కాలు చేయి పని చేయునుగాక. మరణకరమైన వ్యాధులు, చీకటి క్రియలు, అంధకార క్రియలతో బాధపడుతున్న ప్రతి వ్యక్తి నీ రక్తము ద్వారా, నీ పునరుద్ధాన శక్తి ద్వారా వారు విడుదల పొందుకునుగాక. ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు, తండ్రి గృహాలను కట్టండి, వివాహాలు జరిపించండి, సంఘాలను ఉద్ధరించండి. ఈ కడవరి కాలంలో ప్రతి సంఘం మీద నీ కడవరి వర్షము కురిపించి నీ కృపలో వర్ధిలింప చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. మా చిరునామా కేఫా జోసెఫ్ మట్టా, మిరాకిల్ హోమ్, హౌస్ నంబర్ 2-108/35, రోడ్ నెంబర్ 3, సిద్ధి వినాయక, చిత్తారి నగర్, బోడుప్పల్, 5,92,000, హైదరాబాద్, తెలంగాణ. బ్యాక్ సైడ్
శంకరయ్య ఫంక్షన్ హాల్. మా ఫోన్ నెంబర్ 9848195752. దేవుడు మిమ్మలను సమృద్ధిగా దీవించునుగాక.